ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరు పేరు సీతాపురం. ఆ ఊర్లో చిన్న చిన్న ఇల్లు, పచ్చని పొలాలు, పెద్ద వేప చెట్లు, పక్షులు కిలకిల రాగాలు. ఆ ఊరిలో రాజు అనే చిన్న బాలుడు ఉండేవాడు. రాజుకి పండుగలంటే చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం రాజు అమ్మను అడిగాడు, అమ్మ, మన ఊరిలో ఎప్పుడు పెద్ద పండుగ వస్తుంది అని. అమ్మ నవ్వుతూ చెప్పింది, రేపు శ్రీరామనవమి బాబు అని. అది శ్రీరాముడు జన్మించిన జన్మదినం. మన ఊరిలో చాలా గొప్పగా జరుపుకుంటారు. రాము చాలా సంతోషపడ్డాడు. ఊరి మొత్తం పండుగ మూడ్లో ఉంది. ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు, మామిడి ఆకుల తోరణాలు, రంగురంగుల పువ్వులు. ఊరి మధ్యలో ఉన్న రామమందిరం దగ్గర చాలా పని జరుగుతుంది. గ్రామంలో పెద్దలు, యువకులు కలిసి ఆలయాన్ని అలంకరిస్తున్నారు. పువ్వులతో, దీపాలతో, రంగుల కాగితాలతో చాలా అందంగా చేశారు. రాజు తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. మేము కూడా సహాయం చేస్తాం అని చెప్పాడు. రాజు, సీత, లత అందరూ కలిసి పువ్వులను తేవడం, నీళ్లు పోయడం, కుర్చీలు పెట్టడం చేస్తున్నారు. గ్రామ పెద్ద వీరయ్య గారు చెప్పారు, పిల్లలు, ఈరోజు సాయంత్రం రాముడు సీతల కళ్యాణం చేస్తామని. గ్రామ పెద్ద సీతల కళ్యాణం చేస్తామని చెప్పారు. అది విని పిల్లలు అందరూ ఆనందంతో అరవడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం అయ్యేసరికి గ్రామ మహిళలు పెద్ద పెద్ద పాత్రల్లో పానకం, వడపప్పు, చల్లని నీరు తయారు చేస్తున్నారు. అందరూ కలిసి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని జపం చేస్తున్నారు. రాజు అడిగాడు, అమ్మ, ఈ పానకం ఎందుకు ఇస్తారు అని. అప్పుడు రాజు వాళ్ళమ్మ, ఈ పండుగ వేసవిలో ఉంటుంది కాబట్టి పానకం శరీరానికి చల్లగా ఉంటుంది, అది ప్రసాదం కూడా అంది. రాజు తల్లి ఆ రోజు సాయంత్రం ఆలయం దగ్గర పెద్ద స్టేజ్ ఏర్పాటు చేశారు. ఊరి పిల్లలు కలిసి రామాయణంలోని కథను నాటకంగా వేసి చూపించారు. ఒక బాలుడు రాముడు వేషం వేశాడు. మరొక అమ్మాయి సీత వేషం వేసింది. మరొక బాలుడు హనుమంతుడు వేషం వేశారు. జనం అందరూ కూర్చుని ఆసక్తిగా చూస్తున్నారు. రాత్రి అయ్యేసరికి గ్రామ పూజారి రామ సీతల కళ్యాణం చేశారు. మొత్తం ఊరిలో అందరూ జై శ్రీరామ్ అని నామం చదివారు. అక్కడ వాతావరణం అంతా చాలా పవిత్రంగా ఉంది. అప్పుడే ఒక్కసారిగా వాన, మేఘాలు వచ్చాయి. గాలి బలంగా వీయడం మొదలైంది. స్టేజ్ మీద ఉన్న పువ్వుల అలంకరణ పడిపోతున్నాయి. అందరూ కష్టపడ్డారు. అప్పుడు రాజు మరియు అతని స్నేహితులు ముందుకు వచ్చారు. వాళ్ళు అందరూ పువ్వులను మళ్ళీ సర్దారు, దీపాలను కాపాడారు. గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు. గ్రామ పెద్ద వీరయ్య గారు చెప్పారు, పిల్లలు, మీకు చాలా మంచి పని చేశారు అని. ఇది నిజమైన భక్తి అని. రాజు నవ్వుతూ అన్నాడు, ఇది మా ఊరి పండుగ కాబట్టి మేము కలిసి జరుపుకుంటామని. ఆ రోజు రాత్రి మొత్తం ఊర్లో అందరూ కలిసి భోజనం చేశారు. పిల్లలు ఆడుకున్నారు, పెద్దలు కథలు చెప్పారు. రాజు ఆకాశం వైపు చూస్తూ అన్నాడు, ప్రతి సంవత్సరం ఇలాగే పండుగ జరగాలి అని. ఈ కథలో నీతి ఏంటంటే పండుగలు మనుషుల్ని ఒక్కటిగా కలుపుతాయి. భక్తి, సేవ, ప్రేమ ఉంటే గ్రామం స్వర్గం అవుతుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.